మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ చెప్పండి, బేల్తరోడా గ్రామ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలో దాని గురించి చెప్పండి. ఎక్కడ ఏ సమస్య ఉన్నదని ప్రతి అవగాహన ఉన్నది నాకు. ఒక యువకుడిగా ప్రతి 7 సంవత్సరాలుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఏ సమస్య చేస్తే గ్రామం అభివృద్ధి బాటలో పడుతుంది. సార్ చెప్పండి, బేల్తరోడా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలేమి? మంచినీరు ప్రతి ఇంటికి మంచినీరు చేరాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి చేరాలా కృషి చేస్తాను సార్. నేను గత 5 సంవత్సరాల నుంచి వాగ్దానాలు చేసిన నాయకులు వాళ్ళు ఎక్కడ ఒక ట్యాంకు కట్టనీయలేదు సార్. ఒక ట్యాంకు కట్టలేదు. వాళ్ళకు ఇంకా మాయమాటలు చెప్పి మీరు ఈ బేల్తరోడా గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తారో దాని గురించి ఒకసారి చెప్పండి. నేను తప్పకుండా సార్, నేను ఇచ్చిన హామీని కానివ్వండి, ఇప్పుడు చెప్పే మాటలు కానివ్వండి, ఏది తూచా తప్పకుండా చేస్తారని మీ అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది సార్. సార్ చెప్పండి, బేల్తరోడా గ్రామం నుంచి సర్పంచ్ బరిలో ఎందరున్నారు? గెలవడానికి మీ వద్ద ఉన్న వ్యూహాలు ఏంటి? ఆయన గత 5 సంవత్సరాల నుంచి ఆయన చేసిన సర్పంచ్ చేసిన ఏం పనులు ఉన్నాయో అవన్నిటి మీద పబ్లిక్ అందరికీ తెలుసు సార్. నేను చేసిన పనులకు ఎట్లుంది, ఆయన అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు ఏం చేసిండు పబ్లిక్ ప్రతి ఒక్కరికి తెలుసు సార్. ఆయన ఎలాంటి పరిపాలన చేసిండంటే ఆయన హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో గల బేల్తరోడా గ్రామంలో అట్టల్ స్రవంతి దేవదాస్ గారు సర్పంచ్ బరిలో నిల్చున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒకటే కుటుంబం నుంచి అక్కడ సర్పంచ్ పదవి వాళ్ళు పొందుతా ఉన్నారు. దాంతో కొత్తగా ఎప్పుడైనా కానీ నేను ఖచ్చితంగా ఈ బేల్తరోడా గ్రామాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దుతానంటూ ఈసారి బరిలో దిగడంతో అందరి చూపు అటువైపు మళ్ళింది. ఇప్పుడు ఈ ఎన్నికల గురించి పూర్తి వివరాలు అట్టల్ స్రవంతి దేవదాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి, మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది దాని గురించి ఒకసారి చెప్పండి. నా పేరు అట్టల్ దేవిదాస్ గారు సార్. నా భార్య అట్టల్ స్రవంతి గారు ఇప్పుడు సర్పంచ్ బారిలో ఉన్నారు సార్. మేము గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం సార్. ప్రతి ఇంటికి పోతే మాకు మంచి బ్రహ్మరథం పడుతున్నారు సార్. ప్రతి ఒక్కరు మీరు చేస్తున్న మంచి పనులు కానీ ఏదైనా ప్రతి ఐడెంటిఫై చేసుకుంటూ హాస్పిటల్ పని కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్స్ కానివ్వండి, ఎలాంటి చిన్న పని ఉన్నా నేనున్నానని పోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారు సార్. వాళ్ళందరూ బ్రహ్మరథం పడుతున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. తో పాటు మేము ప్రతి గడపకు పోతున్నాం సార్. ఆ గడపలో ఉన్న సమస్యల గురించి, వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నది అదంతా ఐడెంటిఫై చేస్తూ ప్రతి ఒక్కటి నోటు చేసుకుంటూ మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటాం. గత 5 సంవత్సరాల కింద ఉన్న ఏం చేసిండు వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటూ మేము ప్రతి ఒక్కటి మీకు చేస్తాం, మేము ఉన్నామంటూ భరోసా కల్పిస్తూ ప్రతి గడప గడపకు తిరుగుతున్నాం సార్. ఎందుకోసం అంటే గత 5 సంవత్సరాల కింద చేసిన పరిపాలన ఎట్లా ఉంది, ఆయన చేసిన తీరు ఎట్లా ఉంది, పబ్లిక్ లో ప్రతి ఒక్కరు గ్రహించుకుంటూ పోతున్నారు సార్. అందుకోసం మేము చేస్తున్న మా మీద నమ్మకంతో భరోసా కల్పిస్తున్నాం సార్. ప్రతి ఇంటికి మేము వస్తే ఇది చేస్తాం, మేము వస్తే ఇది చేస్తాం. ఇప్పుడు మేము లేనప్పుడు, అధికారంలో లేనప్పుడు ఏమేమి సమస్యలను తీర్చినామో ప్రతి ఒక్కళ్ళకు ఆ సమస్య మీకు ఉంటే మేము తప్పకుండా చేస్తామని చెప్తున్నాం సార్. సార్ చెప్పండి, బేల్తరోడా గ్రామ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలో దాని గురించి చెప్పండి. బేల్తరోడా గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఏ సమస్య ఉన్నదని ప్రతి అవగాహన ఉన్నది నాకు. ఒక యువకుడిగా ప్రతి 7 సంవత్సరాలుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఏ సమస్య చేస్తే గ్రామం అభివృద్ధి బాటలో పడుతుంది అది ఐడెంటిఫై చేసుకుంటూ మేము ప్రతి ఒక్క సమస్యను తీరుస్తానని చెప్తున్నాను సార్. వాళ్ళకు ఎలాంటి సమస్యలు అంటే ప్రతి ఈ ఒక సిమెంట్ రోడ్లు కానివ్వండి, నీటి వసతి కానివ్వండి, వీధి దీపాలు కానివ్వండి, మురికి అంటే తాగునీరు కానివ్వండి, ఈ ప్రతి ఒక్కరికి అవసరం సార్. వాటి సమస్యల మీద అవగాహన చేస్తూ నాకు 7 సంవత్సరాల నుంచి ఏది చేస్తే బాగుంటుంది, విలేజ్ ఎట్లా డెవలప్ అవుతుంది, ఇవన్నిటి మీద చిత్తశుద్ధితో తప్పకుండా ముందుకు సాగుతాం సార్. తప్పకుండా నాకు ఇప్పుడు గత 7 సంవత్సరాల నుంచి నేను ఓడిపోయిన పబ్లిక్ మధ్యలో ఉంటూనే ప్రజల సమస్యల మీద పరిష్కారం చేసుకుంటూ సాగిన సార్. ఇప్పుడు నాకు ఒక్కసారి సర్పంచ్ పదవి నాకు తోడు అయితే ఇంకా ఇప్పుడు చేసిన పనులకు ఇంతకు రెండింతలు నాకు ఎట్లా ఉంటే ఇంకొక రెండింతలు పని చేస్తూ ముందుకు సాగుతానని గ్రామ ప్రజలందరికీ కోరుకుంటున్నాను సార్. సార్ చెప్పండి, బేల్తరోడా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలేమి? మీరు గెలుపొందిన తర్వాత ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు? సార్ నాకు బేల్తరోడా గ్రామంలో మంచినీరు ప్రతి ఇంటికి మంచినీరు చేరాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి చేరాలా కృషి చేస్తా సార్. నేను తప్పకుండా మురికి కాలువలు ఎక్కడెక్కడ కొత్త కాలనీలు ఏర్పాటు అవుతున్నాయి వాళ్ళ దాంట్లో ప్రతి ఇంట్లో సీసీ రోడ్లు కానివ్వండి, మురికి కాలువలు కానీ తప్పకుండా నిర్మించి చేస్తాం సార్. మరి ఇంకొకటి ఏముందంటే ఎక్కడెక్కడ మినీ ట్యాంక్స్
అవసరం ఉన్నాయి సార్. గత 5 సంవత్సరాల నుంచి వాగ్దానాలు చేసిండ్రు నాయకులు. వాళ్ళు ఎక్కడ ఒక్క ట్యాంకు కట్టనీయలేదు సార్. ఒక్క ట్యాంకు కట్టలేదు. వాళ్ళకి ఇంకా మాయమాటలు చెప్పి నేను ట్యాంకులు కడతా, అది కడతా అని చెప్తున్నారు సార్. నేను రాగానే ముందుగా ఈ కాలనీలో, ఎస్సీ కాలనీలో కానీ ట్యాంకులు నిర్మాణం చేసి వాళ్ళకి వాటర్, ఇంటింటికి నీరు ఇచ్చే సదుపాయం ఏర్పాటు చేస్తాను సార్. ఇంకొక మెయిన్ సమస్య సార్, రైతుల సమస్యలు చాలా ఉన్నాయి సార్. రైతులకు చాలా పోవడానికి దారులు, అంటే చేనులకు పోవడానికి తోవలు సరిగా లేక సార్, వాళ్ళకు గ్రావెల్స్ రోడ్లు తప్పకుండా శాంక్షన్ చేపిస్తాను సార్. ఇప్పుడు ప్రతి విలేజ్లో, ప్రతి చేనులకు పోవాలంటే వాళ్ళకి తోవలు సరైన తోవలేక సరిగా ఇదైతే లేదు సార్. తప్పకుండా వాళ్ళకి నేను గెలవడానికనే ప్రతి రోడ్ని గ్రావెల్ రోడ్గా మారుస్తానని హామీ ఇవ్వగలుగుతున్నాను సార్. సార్ చెప్పండి, బేల్తరోడ గ్రామంలో ఉన్న రైతులకు, మహిళలకు, యువతకు మీరు గెలుపొందిన తర్వాత ఏం చేస్తారు? సార్ మెయిన్ రైతులకు, అన్నం పెట్టే రైతుకు బాగుంటేనే ఏ గ్రామమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా బాగుంటుంది సార్. మనం రైతులకు మెయిన్ సమస్య, వాళ్ళకు రైతు బంధు సరిగా వస్తున్నదా లేదా, వాళ్ళకు రైతు బీమాకు అప్లై చేసింది ఉన్నదా లేదా, వాళ్ళకి అధికారులతోటి మాట్లాడి తప్పకుండా వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా తప్పకుండా తీరుస్తారు సార్ రైతుల సమస్య. మళ్ళీ మహిళల సమస్యలు సార్, మహిళా డోక్రా మహిళా సంఘాలకు వాళ్ళకు మొన్ననే సార్ నా ఇది ఇప్పుడు ప్రభుత్వం నుంచి మాట్లాడి 10 లక్షల రూపాయల వాళ్ళకు భవనము, మన మహిళా భవనం ఏర్పాటు చేయడానికి ప్రొసీడింగ్ రావడం జరిగింది సార్. మళ్ళీ మహిళలకు మెయిన్గా వాళ్ళకు పెన్షన్లు సార్, బీడీ పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వీడోస్ పెన్షన్ కానివ్వండి, అవి చాలా ఉన్నాయి సార్. వాళ్ళకి తప్పకుండా నేను సర్పంచ్ గెలవడగానే వాళ్ళ సమస్యల మీద తప్పకుండా ప్రతి ఇంటికి వాళ్ళకి ఏదైతే లేదో అది తప్పకుండా చేయడానికి కృషి చేస్తాను సార్. మళ్ళీ యువతకు సార్, యువతకు మనం ఇప్పుడు యువత ఏది కావాలన్నా యువతనే మెయిన్ సార్. యువత కోసం తప్పకుండా వాళ్ళకు ఇండస్ట్రియల్కి సంబంధించిన లోన్స్ కానివ్వండి, బ్యాంకులో మాట్లాడి ఏదైనా వాళ్ళు పెట్టుకునే బిజినెస్ లోన్స్ కానివ్వండి, వాళ్ళు ఏదైనా నైపుణ్యం, శిక్షణ నైపుణ్యం సంబంధించిన ఏదైనా చేయాలనుకుంటే అధికారులతో కానీ మాట్లాడి తప్పకుండా యువతకు ఒక మంచి మార్గంలో నడిపేయడానికి నా అంతు కృషి చేస్తానని తెలపడం జరుగుతుంది సార్. దాంతోపాటు నేను గత 7-8 నెలల నుంచి ఇందిరమ్మ ఇండ్లు, దాదాపు 20 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి కులాల నుంచి కానీ, ప్రతి క్యాస్ట్ నుంచి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు బీదోలను చూసి 20 ఇండ్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా నాకు అవకాశం ఇస్తే సర్పంచ్గా, నేను ఇక్కడ సర్పంచ్గా గ్రామ ప్రజలు నాకు ఒక్క అవకాశం ఇస్తే ఇలాంటి 20 ఇండ్లను ఇంకా 5 సంవత్సరాలలో 100 ఇండ్లు నిర్మించి ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించడానికి నా వంతుకు కృషి చేస్తా. మీరందరూ ఒక్క గ్రామ ప్రజలు, ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు అందరూ ఒక్కసారి నా మీద దయతలిచి ఉంగరం గుర్తుకు ఓటేయండి. తప్పకుండా 100 ఇండ్లు నిర్మించి మన బేల్తోడ గ్రామంలో ప్రతి వాడికి, పేదవాడికి ఇల్లు ఉండాలనేది తప్పకుండా నా కళ నెరవేరుస్తా. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ప్రతి ఒక్కరికి చేతులు జోడించి చెప్పగలుగుతున్నా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. తప్పకుండా ఇండ్లు నిర్మిస్తారని మాట ఇవ్వడం జరుగుతుంది. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు సర్పంచ్గా గెలుపొందిన తర్వాత మీరు ఈ బేల్తోడ గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తారో దాని గురించి ఒకసారి చెప్పండి. సార్ నాకు ఒక్కసారి బేల్తోడ గ్రామ ప్రజలు నా మీద దయతలిచి అందరూ నాకు భారీ మెజారిటీ గెలిపిస్తే నేను తప్పకుండా సార్, నేను ఇచ్చిన హామీని కానివ్వండి, ఇప్పుడు చెప్పే మాటలు కానివ్వండి, ఏది తూచా తప్పకుండా చేస్తానని మీ అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది సార్. నేను గెలవగానే మొదటి ఇప్పుడు 20 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ఇచ్చినామో సార్, 100 ఇండ్లు ఇవ్వడానికి తప్పకుండా నా అంత కృషి చేస్తా సార్. 100 ఇండ్లు నిర్మించి చూపెడతాను సార్. ఒకటి మళ్ళీ ఇంకొకటి సార్, మాకు చాలా మంది రోడ్డు, ఇప్పుడు గ్రావెల్ రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు చేనులకు, పొలాలకు పోవడానికి. అది తప్పకుండా అన్ని పొలాలు ఎక్కడ ఉన్నా ఆ పొలాలకు నిర్మించడానికి కృషి చేస్తాను సార్. మళ్ళీ ఇంకొకటి ఏముందంటే సార్, చాలా మా విలేజ్ లో చాలా ఎకరాల భూమి అక్కడ అవుట్ సైడ్ లో గుట్ట సైడ్ ఉన్నాయి సార్. వాళ్ళకు కరెంటు లేక వ్యవసాయానికి వాళ్ళకు సాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. తప్పకుండా నేను గెలవగానే మొదటిగా మేము కరెంటు తీసుకుపోవడానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దానికి కరెంటు తీసుకుపోయి అక్కడ ఉన్న చేన్లకు లైట్ సదుపాయం కల్పిస్తే వాళ్ళు వ్యవసాయంకు బోర్లు వేసుకుంటడం జరుగుతుంది సార్. మళ్ళీ మన విలేజ్లో మెయిన్గా సీసీ రోడ్లు కానివ్వండి, మనకు సార్ నీకు గ్రావెల్ రోడ్లు కానివ్వండి, మళ్ళీ నీకు విషయం చెప్పాను సార్, మన మురికి కాలువలు కానివ్వండి, తప్పకుండా ఏలాంటి మంచినీటి సదుపాయం సార్, ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయం సార్. మళ్ళీ వీధి లైట్లు చాలామంది గత 5 సంవత్సరాల అవకాశం ఇస్తే 3 ఏళ్ల నుంచి కాంబుళ్ళు నిలబెడ్డాయి కానీ దానికి వీధి బల్బులు వెలగలేదు సార్. తప్పకుండా నేను రాగానే మొత్తం వీధి బల్బులు స్టార్ట్ చేయించడం జరుగుతుంది సార్. మళ్ళీ ఇంకొకటి సార్, నేను తప్పకుండా మా బేల్తోడ గ్రామాల అందరి సహకారంతో అందరి చిరకాల స్వప్నం ఒకటి ఉంది సార్. అది ఒకటి ఏముందంటే బేల్తోడని మండలంగా ఏర్పాటు చేయడం. మొదటి
గత 7-8 సంవత్సరాల నుంచి దానికోసం కృషి చేయని నాయకులు లేరు సార్. తప్పకుండా నాకు సర్పంచ్ గెలవడంగానే దానికోసం తప్పకుండా బేల్తోడను మండల్గా చూస్తే మా బేల్తోడ గ్రామం ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతుంది సార్. ఒక మండల్ కావాలని ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క మహిళ అనుకుంటున్నారు సార్. అది కొంచెం అక్కడ ఆగిపోవడం జరిగింది సార్. తప్పకుండా దాని వంతుపి నేను నా వంతు సహకారం తప్పకుండా చేస్తాను సార్. మండల ఏర్పాటు కోసం తప్పకుండా కృషి చేయడానికి 5 ఏళ్ళు కష్టపడతానని చెప్పడం జరుగుతుంది సార్. సార్ చెప్పండి, బేల్తరోడ గ్రామం నుంచి సర్పంచ్ బరిలో ఎందరున్నారు? గెలవడానికి మీ వద్ద ఉన్న వ్యూహాలు ఏంటి? సార్ గ్రామ పంచాయతీ పరిధిలో 3 వ్యక్తులు ఉన్నారు సార్. కానీ యూనియన్ ఏం అవసరం లేదు సార్. మాకు ఎలాంటిది అవసరం లేదు సార్. ఎందుకోసం అంటే ఆయన గత 5 సంవత్సరాల నుంచి ఆయన చేసిన సర్పంచ్ చేసిన ఏం పనులు ఉన్నాయో అవన్నిటి మీద పబ్లిక్ అందరికీ తెలుసు సార్. నేను చేసిన పనులకు ఎట్లుంది, ఆయన అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు ఏం చేసిండు పబ్లిక్ ప్రతి ఒక్కరికి తెలుసు సార్. ఆయన ఎలాంటి పరిపాలన చేసిండంటే ఆయన సర్పంచ్గా ఉన్న సమయంలో 5 సెక్రటరీలు, ఒక 5 సంవత్సరాలు 5 సెక్రటరీలు మారడం జరిగింది. ఆయన సెక్రటరీ అధికారం సర్పంచ్ ఇంట్లో పెట్టుకొని నడపడం జరిగింది. ఆయన అధికారం ప్రతి ఒక్కటి ఏది చేసినా ఆయన ఇంట్లో నుంచే నాకు చెప్పంది ఏది జరగద్దని జరిగింది సార్. మాది అట్లా కాదు. ప్రజాపాలన ఎట్లుంటుందో ప్రజల వద్దకే మేము పోయి తప్పకుండా ప్రతి ఒక్క సమస్యను ప్రతి ఒక్క పనిని ఇంటి దగ్గరకు పోయి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే, గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే తప్పకుండా వాళ్ళు గత 5 సంవత్సరాలు ఏమేం చేసిండో పబ్లిక్ ముందర కనబడుతున్నారు సార్. నేను 7 సంవత్సరాలు ఓడిపోయినా ఆయన కన్నా చాలా రెట్టింపు పని చేసినామని గ్రామ ప్రజలు అందరూ అనుకుంటున్నారు సార్. తప్పకుండా ఆ యూనియన్లు అవి చేసిన పనులే నాకు గెలిపిస్తాయని పబ్లిక్లో అందరికీ మనసును అనుకుంటున్నారు సార్. తప్పకుండా బేల్తోడ గ్రామ ప్రజలు అందరూ ఈ ఉంగరం గుర్తుకు ఓటేసి తప్పకుండా నాకు భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను సార్. సార్ చెప్పండి, బేల్తరోడ గ్రామంలో ఉన్న బడి మరియు గుడి వాటి కొరకు మీరు ఏం చేస్తారో దాని గురించి ఒకసారి చెప్పండి. సార్ నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చిన తర్వాత బేల్తోడ గ్రామంలో బడిలో ఉన్న మౌలిక వసతులు, వాళ్ళ పిల్లగాళ్ళకి కావాల్సిన టాయిలెట్ కానివ్వండి, వాళ్ళకు ఎలాంటి కొంచెం ఇబ్బందికర అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో ఐడెంటిఫై చేసి అక్కడ స్కూల్లో ఉన్న సమస్యలను మనం తీరుస్తే తప్పకుండా అక్కడ ఉన్న స్ట్రెంత్ను కానీ అక్కడ ఉన్న స్కూల్ పిల్లలను పెంచి అక్కడ మంచి టీచర్లను అంటే ఎక్కడ టీచర్లు ఉన్న వాళ్ళని మంచి వాళ్ళకు చేసుకుంటూ ముందుకు పోతూ తప్పకుండా అక్కడ ఉన్న సమస్యలను తీరుస్తే వాళ్ళు టీచర్లు కానివ్వండి వాళ్ళందరూ మంచిగా పనిచేస్తే తప్పకుండా మంచి స్కూల్గా విద్యార్థులు మంచిగా తయారవుతారు సార్. గుడి సమస్య గురించి గుడిలో మా బేల్తోడ గ్రామంలో అందరి సహకారంతో వీడీసీ సహకారంతో అందరి సహకారంతో హనుమాన్ మందిర్ టెంపుల్ దాదాపు కొద్ది రోజుల్లోనే అది స్టార్ట్ కాబోతున్నది సార్. ఎండోమెంట్ తరపున మరో 30 లక్షలతోటి శ్రీకృష్ణ మందిర్ అందరి సహకారంతో ఈ శ్రీకృష్ణ మందిర్ టెంపుల్ స్టార్ట్ కాబోతున్నది సార్. తప్పకుండా ఆ 2 టెంపుల్ గ్రామానికి నిర్మించి తప్పకుండా అందరి సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో తప్పకుండా ముందుకు సాగుతామని కోరుతున్నాను. అదండి, బేల్తరోడ గ్రామ ప్రజలారా ఆలోచన చేయండి. సర్పంచ్ బరిలో ఉన్న అట్టల్ స్రవంతి దేవిదాసి గారిని భారీ మెజార్టీతో గెలిపించండి. ఎందుకంటే అసలు పదవి లేకున్నా అని మీ ఇంట్లో పెద్ద కొడుకులాగా గత 7 సంవత్సరాల నుంచి తనకు తోచిన సాయం చేస్తూ మీ మధ్యనే ఉన్నాడు. సో ఖచ్చితంగా ఇలాంటి వారు, ఎందుకంటే సుఖం వచ్చినప్పుడు తోడున్నా లేకున్నా కష్టం వచ్చినప్పుడు తోడుండేవాడే నాయకుడు అవుతాడు. కాబట్టి ఆ నాయకుడిని గెలిపించుకునే బాధ్యత బేల్తరోడ గ్రామ ప్రజలందరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు భారీ మెజార్టీతో ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సుమన్ టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మాలాంటి యువకులకు ఎంకరేజ్ చేస్తూ సుమన్ టీవీ గారి ప్రత్యేక ఇంటర్వ్యూలు తీసుకోవడం చాలా సంతోషం. మా లాంటి యువకులకు మీకు ముందుకు తీసుకొచ్చినందుకు ప్రత్యేక మీ బృందానికి కానివ్వండి, మీ టీము మేనేజ్మెంట్ గారికి అందరికీ ధన్యవాదాలు.